హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందీస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం ఈవెంట్కి రెడీ అయ్యామన్నమాట. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళ బ్యాంకెట్ ఈవినింగ్ అండి. ఇది మన డ్రెస్సింగ్ అనమాట. ఇప్పుడు బయలుదేరుతున్నాం. 5 o'clock లేటు. మళ్ళీ నేను వీడియో మొదలు పెట్టడం జీవితంలో ఏ రోజన్నా ముందెళ్ళానా? లేదు. సరే, ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అమెరికా వచ్చిన అమ్మను మర్చిపోలేదండి. ఎందుకో చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. అల్లదిగో అంత దూరాన్ని కనిపిస్తుంది చూసారా, అమ్మ అండి. ఇప్పుడు యాక్చువల్గా మేమిద్దరమే వీడియో పెట్టుకొని తీసుకుంటున్నాం అనమాట. అందుకని ఈ కష్టాలు. అమెరికాలో అమ్మ ఏంటి అనుకున్నారా? ఇండియా నుంచి వచ్చిందండి. అక్క దగ్గరికి వచ్చింది. నేను జనరల్గా ఈవెంట్కి ఇక్కడికి వచ్చేదానికి 2 రోజుల ముందు అక్క దగ్గరికి వెళ్ళాను అనమాట. సేమ్ అక్క కూడా పెన్సిల్వేనియాలో ఉంటుంది. సో అక్కడే 2 days ఉండి ఇవాళే హోటల్కి వచ్చాను. సో అమ్మ అక్క దగ్గర ఉందన్నమాట. సో అందుకని అక్కడే ఏం చేస్తాం, ఇక్కడికి పట్టుకు వచ్చేసాను అనమాట. ఇక్కడ ఈవెంట్లో కాసేపు ఎంటర్టైన్ అవుతుందని. ఎంతసేపు అక్కడి నుంచి చెబుతాము, అందుకని దగ్గరగా తీసుకెళ్తున్నాను అనమాట కెమెరా. ఇదిగోండి, అది బయలుదేరుతున్నాం అనమాట. ఇద్దరం బాగా హెసిటేట్ అవుతుంది పాపం. ఫస్ట్ టైం కెమెరా అట్ట పెట్టంగా. బాగున్నాను కదా, అమ్మ కూడా బాగుంది కదా. ఇంకా బయలుదేరుతాం. సరే అండి, బయలుదేరుతున్నాము. ఇప్పుడే ఫ్యాషన్ టాక్ చేశాను. మా అమ్మాయి ఫ్యాషన్ టాక్ వీడియో తీసిందనమాట. ఇప్పుడు తనే నా కెమెరామ్యాన్ హోటల్లో. బయట మాత్రం ఎవరైనా హెల్ప్ చేస్తానన్నారు. కొంచెం సరిగ్గా తీయకపోయినా, కొంచెం షేకులు గీకులైనా అడ్జస్ట్ అయిపోండి. కొత్త కదా పాపం, కష్టపడుతుంది. నాకు మదర్ అయి పుట్టినందుకు కాదు, నేనే డాక్టర్గా పుట్టాను కదా తర్వాత. ఓకే సరే, ఫ్యాషన్ టాక్ చేశాం కదా, మీరు దాన్ని చూడండి మెల్లగా తర్వాత ఎండ్ ఆఫ్ ది వీడియో. సరే, ఇంక ఇప్పుడు బయలుదేరదాం రండి. మరి లేట్ అయిపోయింది, వాళ్ళు కొట్టేటట్టున్నారు కింద. నన్ను పదండి. జీవితంలో నేను ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఏ ఈవెంట్కి నేను ఫస్ట్ వెళ్ళాల. ఫస్ట్ పర్సన్ని, ఫస్ట్ టైము ఈవెంట్కి నేను ఫస్ట్ రెడీ అయ్యి వచ్చాను. నేను తప్పితే ఎవరో రెడీ అవ్వలేదంటే ఇక్కడ. అందుకని లాబీలో కూర్చున్నాను. ఇప్పుడు ఫోటోషూట్ దుకాణం ఉందన్నమాట. ఫోటోషూట్ తీస్తున్నారు. చక్కగా ఒక 15-20 ఫోటోలు దిగేసి ఆనందపడిపోదాం రండి. మరి మా అమ్మ ఫస్ట్ టైము నాకు మదర్ అయినందుకు రిగ్రెట్ అవుతుంది. కొంచెం ఆక్వర్డ్గా, హెసిటేషన్తో, బిత్తర చూపులు చూస్తా, ఏం చేయాలో అర్థం కాని అమాయకంగా అలా చూస్తుంది. చూడండి, ఏం లేదు, ఇంక ఈ జన్మకి ఇంతేనమ్మా కదా. తనకు కొత్తగా ఉందండి అసలు అది. హాయ్, ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుందండి. జనరల్గా మన ఇంట్లో ఫంక్షన్లో మనం ఫోటోషూట్లు దిగటం మనకు అలవాటు. కానీ ఒక సెలబ్రిటీ ఫోటోషూట్ అనేది నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అండి. నేను ఒక జస్ట్ యూట్యూబర్ని, ఇన్ఫ్లుయెన్సర్ని, యాక్టర్ని కాదు. కానీ యాక్టర్స్తో పాటు ఈక్వల్గా నాకు కూడా ఫోటోషూట్ జరిగింది. అందరితో ఈక్వల్గా చూసే ప్లేసులు చాలా తక్కువ ఉంటాయి అనిపించిందండి. ఎందుకంటే యాక్టర్స్కి ఉన్న ఐడెంటిటీ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉండదు. ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది మనసుల్లో ఉంటారు, కానీ యాక్టర్స్ మధ్యలో ఈక్వల్ ఐడెంటిటీ దొరకదు. ఎందుకు నాకు తెలియదండి. యాజ్ ఎ యూట్యూబర్గా మనమే డైలాగ్స్ రాసుకుంటాం, మనమే మాట్లాడతాం, మనమే డబ్బింగ్ చెప్పుకుంటాం, మనమే యాక్ట్ చేస్తాము, కామెడీ బిట్స్, వ్లాగ్స్ అన్నీ మనమే షూట్ చేసుకుంటాం, మనమే ఎడిట్ చేసుకుంటాం. కానీ యాక్టర్స్కి అందరూ సంబడి ఎల్స్ చేసి పెడతారు. బట్ స్టిల్ యాక్టర్ టాలెంట్కి ఉన్న ఐడెంటిటీ ఇన్ఫ్లుయెన్సర్ టాలెంట్కి ఉండదండి. ఎందుకో నాకు తెలియదు. ఆ రీజన్ తెలుసుకున్న రోజు నేను ఏదో ఒకరోజు చెప్తాను. బట్ ఇప్పుడు మాత్రం నాకు అయిన ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పాటు నన్ను ఈక్వల్గా ఉంచిన ఎక్స్పీరియన్స్ అనమాట. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను AAA అసోసియేషన్ నుంచి. సో ఈ ఎక్స్పీరియన్స్ని కూడా ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కాకపోతే చాలా సిచ్యువేషన్స్లో అందరూ మీరు కొంచెం లేట్ అయ్యారు అని చెప్తున్నారు లైఫ్లో ప్రతిదానికి. మేబీ లేట్ అయ్యానేమో, ఆర్ ఇదే రైట్ టైం ఏమో కూడా నాకు తెలీదు. 43-year-old ఏజ్లో కొత్త ఐడెంటిటీతో డిఫరెంట్గా ఇండస్ట్రీలో ట్రై చేయటం ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. అందరికీ అన్ని గుడ్ ఎక్స్పీరియన్స్లు అవ్వవు. బట్ నేను ఆల్రెడీ చెప్పున్నాను, 1 year ట్రై చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ నేను ట్రై చేయాలని అనుకోవట్లేదు, లైఫ్ పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే బిట్టర్ ట్రూత్ ఏంటంటే, యూకేలో ఉండి ఇండియా వెళ్ళి యాక్ట్ చేసి వచ్చేయటం అనేది చిన్న విషయం కాదు. నాకు చిన్నదైనా కూడా నన్ను క్యాస్ట్ చేసే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చిన్న విషయం కాదు. వాళ్ళ సైడ్ కూడా చాలా పెయిన్స్ ఉంటాయి. సో అందుకని ఏది నాకు వస్తే అదే నేను గ్రాంటెడ్గా తీసుకుంటా, ఏది నాకు రాకపోతే అది నాది కాదు అనే దాంతో నేను హ్యాపీగా ఉందాం అనుకున్నానండి. సరే, ఈ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం యూనిక్గా అనిపించింది. ఇంకా ఫొటోస్ రాలేదు, ఆ వీడియో క్లిప్స్ కూడా రాలేదు. అవి వచ్చినాక డెఫినెట్లీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి. మా మదర్ని అక్కడ లాబీలో ఎలోన్గా కూర్చోబెట్టి వచ్చానమాట.
ఒక నిమిషం అనిపించిందండి. ఇట్లాంటి ఈవెంట్స్‌కి జనరల్‌గా మదరు, పేరెంట్స్ అలా ఎవరన్నా ఊరికే సరదాగా వస్తానన్నా తీసుకెళ్ళినా వాళ్ళకి మనం ప్రాపర్ కంపెనీ ఇవ్వలేము. ఏదో ఇబ్బంది పెట్టానన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. అంతే. ఒక్కొక్కసారి మనం చాలా చెయ్యాలి మనతో పాటు మన పేరెంట్స్‌కి అనుకుంటాం గానీ అన్నీ వర్క్ అవ్వవండి. ఇక్కడ వ్లాగ్ క్లిప్స్ కూడా ఈ ఫోటోషూట్ టీమ్‌లో ఒక పర్సన్‌కి ఫోన్ ఇచ్చి తీయించుకున్నాననమాట. మెమరీగా గుర్తుంటదని. అండ్ ఈవెంట్‌లో కూడా నాకు ఒక వాలంటీర్‌ని అలొకేట్ చేశారు. టీనేజర్‌ననమాట నా వ్లాగ్ వీడియోస్ తీయడానికి. బట్ వీడియోస్ బదులు అతను ఫోటోస్ తీసాడు గానీ వీడియోస్ ప్రాపర్‌గా తీయలేకపోయాడు. 2 రోజులు వీడియోస్ సరిగ్గా తీయలేదనమాట. దానివల్ల ఉన్న క్లిప్స్‌లో నాకు క్లారిటీతో వచ్చిన క్లిప్స్‌ని మాత్రం అటాచ్ చేసేసి నేను ఇక్కడ వ్లాగ్‌గా క్రియేట్ చేశానండి. బెస్ట్ అవుట్‌పుట్ ఇద్దామని ట్రై చేశాను మీకు యూట్యూబ్‌లో కూడా. బట్ నేను వెళ్ళిన ఈవెంట్‌ది బట్ ఇవ్వలేకపోయాను. ఏమనుకోకండి. యాజ్ ఎ యూట్యూబర్‌గా ఎక్కడికెళ్ళినా ఒక వ్లాగ్ పెట్టడం, మీకు అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వటం నా జాబ్. బట్ అది నేను సరిగ్గా చేయలేకపోయాను ఇక్కడ. ఈసారి ఎప్పుడైనా ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కెమెరా పర్సన్‌ని హైర్ చేసుకుంటానండి నాకు వ్లాగ్ తీయడానికి. ఇది నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి వీళ్ళు. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ట్విన్స్. వాళ్ళు చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇద్దరు ట్విన్స్ అనమాట. ఐ లవ్ దట్ ఫ్యామిలీ అండి. తర్వాత ఇక్కడ బద్రీ గారని నాకు చాలా అంటే నచ్చిన పర్సన్ అనమాట ఈయన. AAA ఈవెంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ అండి. ఇక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను ఫోటోలు తీసుకోవటము ఆ మూమెంట్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి నేను నా టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి నాకు 35 to 40 మినిట్స్ పట్టిందండి. పీపుల్ ఫోటో తీసుకోవడానికి, వాళ్ళు నాతో మాట్లాడడానికి, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్‌కి రుణపడి ఉన్నాను అనిపిస్తుందండి. నేను యాక్చువల్‌గా టెక్సాస్‌కి రుణపడి ఉన్నానండి. అది ఎందుకంటే ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు నేను. కరెక్ట్‌గా 4 years ago నా ఫస్ట్ వీడియో వైరల్ అయింది. ఎన్ఆర్ఐ హస్బెండ్ విలేజ్ వైఫ్ అని ఒక వీడియో వైరల్ అయిందండి. అది అయిన ప్లేసు టెక్సాస్ అనమాట. అక్కడి నుంచి అమెరికా మొత్తం వైరల్ అయింది. దెన్ ఇండియా వెళ్ళింది. ఇండియా నుంచి వైరల్ అయ్యి ఆస్ట్రేలియా, యూకే, కెనడా అండ్ యూరప్ తెలుగు పీపుల్ ఉన్న ప్రతి ప్లేస్లో సర్క్యులేట్ అయింది. సో టెక్సాస్లో వైరల్ అయ్యింది అని నాకు ఇంటిమేషన్ తెలిసినాక సో నాకు అప్పటి నుంచి ఒక ఫీలింగ్ ఉండేది. జీవితంలో ఒకసారైనా టెక్సాస్ పోవాలి. నేను ఎప్పుడు వెళ్ళాల. బట్ తెలియని ఒక ఎమోషన్ అనమాట. ఇక్కడ ఉన్నది హరి మోటుపల్లి గారండి. ఆయనే ఈవెంట్ ఫౌండర్ అనమాట. సో నన్ను ఇన్వైట్ చేశారని వెళ్ళాను. తరుణ్ గారిని మీట్ అయ్యాను. తరుణ్ గారు ఆల్రెడీ నేను తెలుసు అని చెప్పారు. నా వీడియోస్ చూశారంట. మా బన్ను తెలుగు ఇష్టం అని చెప్పారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఒకప్పటి స్టార్, మాకు ఫేవరెట్ స్టార్ అనమాట ఆయన. అటువంటి పర్సన్ మన గురించి మాట్లాడటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో డౌన్ టు ఎర్త్ అండి అక్కడికి వచ్చిన పీపుల్ అసలు. తరుణ్ గారితో చాలా మంచి ఎక్స్పీరియన్స్, మంచి మెమరీస్ ఉన్నాయండి. చాలా సింపుల్గా నైస్గా మాట్లాడే పర్సను. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మోర్ చెప్తాను అండ్ మోర్ క్లిప్స్ ఉన్నాయి. అక్కడ ఫిల్మ్ యాక్టర్స్ని ఎవరెవరిని మీట్ అయ్యాననేది. ఇక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్సు ఇలా వచ్చి ఫోటో తీసుకోవటము ఇదంతానే నాకు న్యూ ఎక్స్పీరియన్స్ అండి. ఇంత హై క్రౌడ్కి నేను ఎప్పుడూ రాలేదు యూట్యూబర్ అయినాక. ఇండియా ట్రిప్పులకి రావటం వల్ల తెలుగు వాళ్ళని చాలామందిని కలిశాను కానీ ఇంత బిగ్ ఈవెంట్స్కి నేను అటెండ్ అవ్వలేదండి. ఎప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. కొత్త ఎమోషన్స్తో ఒక కొత్త ఫీల్ అండి. అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. మన అభిమానించే వాళ్ళు మన చేతులు పట్టుకొని మన కోసం మన ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తా చెప్పటం అవన్నీ చాలా చాలా లోపలికి వెళ్ళి అనమాట నా మనసులోకి. అది చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. వీళ్ళందరూ 7 hours 5 hours డ్రైవ్ చేసుకొని నేను వస్తున్నానని తెలిసిన రీలు చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. అందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు వాళ్ళు ఇచ్చిన వాల్యూకి. థ్యాంక్స్ టు AAA ఆర్గనైజేషన్ ఫౌండర్ అండి హరి గారు. ఆయన గెస్ట్గా పిలవబట్టే కదా మీ అందరినీ ఇలా ఒకే చోట కలవగలిగే అదృష్టం వచ్చింది. ఇంకా కొంతమందిని కలవలేకపోయాను. కొన్ని ప్రోటోకాల్స్ వల్ల అందరినీ మీట్ అవ్వలేకపోయాను. చాలామంది పాపం ఫోటోలు తీసుకోవాలని ట్రై చేసినా కుదరలేదు. మ్యాక్సిమం నేను ఎఫర్ట్ పెట్టాను. 400 మందికి పైదాకా నేను ఫొటోస్ ఇచ్చానండి. నేను ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అనమాట. కొంతమందికి ఇవ్వలేనందుకు దయచేసి క్షమించండి. అండ్ చాలామంది ఇక్కడ పిల్లల్ని కూడా అడిగారు తీసుకురమ్మని. అండ్ మధుని కూడా అడిగారు. నాతో పాటు నా ఫ్యామిలీని కూడా ఇంత దగ్గరికి తీసుకొని మీ మనసులో ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
బట్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల నేను తీసుకురాలేకపోయాను. జీవితంలో మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే అండ్ హస్బెండ్ పిల్లలతో మీ ముందు ఉండాలనుకుంటున్నాను. చూడాలండి. మన లైఫ్లో కొత్తగా ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం జరిగింది జీవితాంతం గుర్తుండిపోతుందండి. ఇలా ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్, ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ టైం మాట్లాడటం నేను అసలు ప్రిపేర్ అయ్యి రాలేదండి. సో క్యాజువల్గా నా మనసుకు నచ్చింది, మనసుకు అనిపించింది చెప్పాను అనమాట. మీకు నేను ఎలా ఇన్స్పిరేషను, మీ అందరూ కూడా నాకు అలానే ఇన్స్పిరేషన్ అండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వైఫులు రాలేదు, మేమే వచ్చాము, మా వైఫుల కోసం మీతో ఫోటో దిగాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ టైం మీ అందరి ఫ్యామిలీస్ని కూడా మీట్ అయ్యే అదృష్టం ఉండాలని కోరుకుంటున్నాను. అది ఎప్పుడు జరుగుద్దో ఎక్కడ జరుగుద్దో తెలియదు. మన తెలుగు వాళ్ళలో ఒక గొప్పతనం ఉందండి. ఎవరినైనా అభిమానించారంటే వాళ్ళ జీవితాంతం మనసులో పెట్టుకొని గుడిగట్టేస్తారండి. గ్రేట్ అసలు మన వాళ్ళు. ఇండియాలో ఉన్న పెద్దవాళ్ళు, పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం అమెరికా వచ్చి నేను వస్తున్నానని తెలిసి అవర్స్ జర్నీ చేసి వచ్చారండి. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున కొందరిని కలవలేకపోయాను, రెండో రోజు కొంతమందిని కలిశాను. బట్ అందరినీ సాటిస్ఫై అయితే చేయలేకపోయానండి. నా వల్ల ఎవరినైనా మిస్ అయితే నన్ను క్షమించండి. డెఫినెట్లీ నాకు తెలుసు ఎంతమందిని నేను మీట్ అవ్వలేకపోయాను అనేది కూడా. నేను ఈ స్టేజ్కి వచ్చాను అంటే దానికి కారణం మీరే అండి. అందుకనే మిమ్మల్ని నా వీడియోలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంచుకుందామని ట్రై చేశాను. బట్ అందరినీ క్యాప్చర్ చేయలేకపోయానండి. లైఫ్లో మళ్ళీ అవకాశం వస్తుంది అనుకుంటా మీ అందరినీ మళ్ళీ మీట్ అవ్వడానికి. సో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మన అభిమానించే వాళ్ళు కొంతమంది ఉండబట్టి వాళ్ళతో ఫోటోలు దిగగలిగాను. ఇక్కడ డైరెక్టర్ వీరభద్రం గారు కూడా ఉన్నారండి. ఇవన్నీ న్యూ ఎక్స్పీరియన్స్లు, న్యూ మెమరీస్ అండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది ఎప్పటికీ మర్చిపోను. అలాగే నేను యూట్యూబ్ నుంచి ఎంత ముందుకెళ్ళినా యూట్యూబ్ని వదలనండి. యూట్యూబ్ బేస్ని ఎప్పటికీ నేను మర్చిపోకూడదు అనుకుంటున్నాను. నా వంతు నేను ట్రై చేస్తానండి లైఫ్లో ఏదైనా సాధించడానికి. నెక్స్ట్ ఇయర్ దాకా ఏమీ సాధించలేకపోయినా మీ అందరి మనసులో ఉన్నాననే సాటిస్ఫాక్షన్ సాధించి హ్యాపీగా అయితే ఉండగలుగుతానండి. థ్యాంక్స్ టు యూ ఆల్ అండి. మీ అందరి అభిమానంకి నేనైతే వెలకట్టలేను. బట్ అందరినీ కలవాలని ఉంది. బట్ అది కుదరలేనందుకు కొంచెం బాధ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పుడు మా అమ్మ నేను ఫ్యాషన్ టాక్ చేయబోతున్నాం అనమాట. మా అమ్మ కెమెరామ్యాన్. ఫ్యాషన్ టాక్ సరిగ్గా లేకపోయినా, కొంచెం ఏమన్నా తీయటం సరిగ్గా కుదరకపోయినా దయచేసి ఏమనుకోమాకండి. పిచ్చ టెన్షన్ పడుతుంది. నా పోరు పడలేక నన్ను వీడియో తీస్తుంది ఇప్పుడు. ఓకేనా? సరే, ఇప్పుడు ఫ్యాషన్ టాక్ చూద్దాం రండి. ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్యూర్ చందేరి పట్టు శారీ అండి. సిల్వర్ కలరు, అంటే ఒక యాంటిక్ సిల్వర్ అనమాట. కంప్లీట్ ప్లెయిన్ శారీ తీసుకున్నాం అనమాట. సో ఈ శారీ మొత్తం హెవీగా వర్క్ చేయించాను. బార్డర్ అంతా కూడా మగ్గం వర్క్ అండి. S3 బొటిక్లో చేయించాను. బార్డర్ ఇలా ఉందన్నమాట. మొత్తం మగ్గం వర్క్ అనమాట. కట్ వర్క్, జద్దోసి అండ్ నాట్ వర్క్ అనమాట. సిల్వర్ జద్దోసి అండ్ ఇందులో ఇక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయి. సో ఇదేమో పళ్ళు కూడా మొత్తం బార్డర్ లాగా మొత్తం వర్క్ చేయించేసేసి ఈ టసల్స్ యాడ్ చేయించామన్నమాట. ఈ శారీ వర్క్ మొత్తం S3 బొటిక్లో చేయించానండి. వాళ్ళ దగ్గర మగ్గం వర్కులు, స్టిచ్చింగు మోస్ట్లీ నేను అన్నీ అక్కడే చేయిస్తాను ఆల్మోస్ట్ అనమాట. సో శారీ మొత్తం ఎన్ని మీటర్లు చీర ఉందో అన్ని మీటర్లు మొత్తం మనకి బార్డర్ అంతా కూడా ఇట్లాగే వర్క్ చేయించాను. అండ్ ఫ్రంట్ పార్ట్ ఇది ఒక్కటి మాత్రం ఇలా థ్రెడ్ల తీగలాగా వర్క్ చేయించాను. దాన్ని ఏమంటారు, క్రీపర్ వర్క్ చేయించాను అనమాట. ఫ్రంట్ కొంచెం లుక్ ఎలగెంట్గా కనిపిస్తుందని. ఇదేమో ప్యూర్ రాపట్టు బ్లౌజ్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించింది. ఇది కూడా ఫుల్ వర్క్ చేయించాను అనమాట. మొత్తం S3 బొటిక్లోనేనండి. డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. S3 బొటిక్ వాళ్ళవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింక్ చేసేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, వాట్సాప్ అన్నీ ఇస్తాను. ఇదేమో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది మొత్తం వర్క్ అనమాట. ఈ బుడ్డి టసల్స్. సో ఇదండి శారీ అండ్ బ్లౌజ్ గురించి. ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది లాస్ట్ టైము ఇండియా వచ్చే ముందు తీసుకున్నదండి. PMJ డైమండ్స్లో తీసుకున్నాను ఈ సెట్. ఈ పెండెంట్ డిటాచబుల్ అనమాట. దీనికి వేరే పెండెంట్ ఉండాలి, ఇప్పుడు దీన్ని అటాచ్ చేశాను. సో ఈ ఇయర్ రింగ్స్ ఏమో ఇవి కూడా మలబార్ డైమండ్స్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇది బ్యాంగిల్. అయిపోయిందండి ఫ్యాషన్ టాక్. కొంచెం క్విక్గా చేశానే, తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. సరే, ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.